తిరుమల లడ్డు వ్యవహారం గురించి కూడా మీకు తెలిసిందే. సో చాలా వరకు చాలా కాంట్రవర్సీ అయింది, దేశం మొత్తం కూడా హడలెక్కిపోయింది అప్పుడైతే. సో దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా విమర్శలు అనేవి జరిగాయి. సో కల్తీ జరిగింది అని చెప్పి పూర్తిగా ఖచ్చితంగా చెప్పారు. సో దాని గురించి మీరేమంటారు? సార్, కల్తీ వేరు, జంతువుల కొవ్వు కలవటం వేరు. మీరు చెప్పింది ఏంటి? తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, టీటీడీ చైర్మన్ అందరూ మాట్లాడారు కదా. ఎక్కడ కలిసింది? సంవత్సరం అయింది మీరు ఆరోపణలు చేసి. ఎక్కడ చూపించండి, ఎక్కడ కలిసింది చూపించాలి. సంవత్సరం అయింది మీరు. ఇప్పుడేమంటున్నారు? కాదు జంతువుల కొవ్వు కాదు, కల్తీ నెయ్యి అంటున్నారు. కల్తీ నెయ్యి వేరు, జంతువుల కొవ్వు వేరు. కల్తీ నెయ్యి అంటే డాల్డా లైక్ ఏదైనా కలుపుతారు. కలిపినా అది తప్పే. ఎప్పుడు కలిపారు? ఎవరు కలిపారు? ఏం చర్యలు తీసుకున్నారు మీరు ఇప్పుడు వరకు? మీరు దానికి సమాధానం చెప్పాలి. రెండు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైన ఆరోపణలు. నేను చెప్పా కదా, మనిషి అనేవాడు ఇట్లాంటివి చేయడు, అతన్ని మనిషిగా చూడకూడదు అని చెప్పి. మనిషిగా చూడకూడదు అంటే వాళ్ళు కింద కామెంట్ పెడతారు, మావాడు దేవుడు వీరుడు అని చెప్పి. ఆ జనసేనలు అంతే, దాన్ని వాళ్ళు వదిలేద్దాం. సో నేను ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఈ జంతువుల కొవ్వు కలిపినటువంటి లడ్డుల్ని 1,00,000 లడ్డులు తయారు చేసి అయోధ్యకు పంపించారని చెప్పాడు. అయోధ్య రామ మందిరానికి 1,00,000 లడ్లు జంతువుల కొవ్వుతో కలిపి పంపిస్తే నరేంద్ర మోడీ, అమిత్ షా, న్యాయమూర్తులు, అయోధ్యకి వెళ్ళినాళ్ళు, ఎంపీలు, వివిఐపీలు, హిందూ ధర్మం అందరూ ఆ లడ్డులు తిన్నట్టే కదా. అందరు లడ్డులు తిన్నట్టే కదా. ఎంత అపచారం అది! జంతువుల కొవ్వుతో 1,00,000 లడ్డులు తయారు చేసి అయోధ్యకు పంపించారని చెప్పిన వాడిని ఏం చేయాలి? ముందు ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి 140 కోట్ల హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి ఎట్ట సనాతన అవుతాడు? ఎలా మనిషి అవుతాడు? మరి ఇతని మీద కదా ముందు కేసు పెట్టి మక్కలు ఎరగదనాల్సింది ఎవరిని? జంతువుల కొవ్వు అని చెప్పి అపచారంగా మాట్లాడిన వాళ్ళని, మతాన్ని రెచ్చగొట్టినటువంటి వాళ్ళని, దానికి వెళ్ళి మెట్లు కడిగినటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ ఏం చేయాలో మీరు సమాధానం చెప్పండి. దయచేసి న్యాయస్థానాలు ఇటువంటి ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేస్తారో, జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ దాని మీద సుమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక మతానికి సంబంధించి ఆ మతాన్ని కించపరచడం, అవమానించడం, వాళ్ళందరినీ రెచ్చగొట్టడం, దీనికి పాల్పడినటువంటి వాళ్ళు నిజంగా దేశద్రోహులు. వీళ్ళ ముందు ఈ చంద్రబాబు నాయుడిని, ఈ పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరి మీద ముందు యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళందరినీ వీళ్ళు దేశద్రోహులుగా మనం పరిగణించాలి. ఎందుకంటే ఒక మతాన్ని రెచ్చగొట్టి ఒక దేవుడు, ఆ వెంకటేశ్వర స్వామి అనేటటువంటి దేవుడికి మనం జంతువుల కొవ్వు పెడితే స్వామివారు ప్రసాదం తింటారా సార్? అసలు వీళ్ళు మనుషులేనా? ఎట్ట మాట్లాడారు? అయోధ్య రాముడికంట జంతువులు కొవ్వు కలిపిన లడ్డులు తీసుకెళ్ళి అయోధ్య రాముడికి ప్రసాదంగా పెట్టారా? అక్కడికి వచ్చిన భక్తులకు పంచారా? వీళ్ళని దేంతో వీళ్ళని సమాధానం చెప్పాలి మీరు చెప్పండి. నేనైతే చెప్పులు వీటని నేను అంటలేదు, కానీ వాళ్ళ భాష అది. చెప్పులు తీసుకొని అందం పేకలు పీసి చంపేస్తా అని దేంతో వీళ్ళకి మనం సమాధానం చెప్పాలి? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ హిందూ దానికి సంబంధించి ఏదైతే తిరుమల సంబంధించి జంతువుల కొవ్వు ఇట్లాంటి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా హిందూ ద్రోహులుగా మనం పరిగణించాలనేది నా అభిప్రాయం.